ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 20:24 యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన తోమ వారితో లేకపోయినను గనుక శిష్యులు మేము ప్రభువుని చూచితిమని అని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతిలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులు పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మని వారితో చెప్పాను. 29 యేసు తోమ కనబడి ఇలాగూ చెప్పెను, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. మత్తాయి సువార్త 20:30 ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న 2 గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళొచ్చున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపమని కేకులు వేసిరి. యేసు నిలిచి, మీకు నేను ఏమి చేయగోరుచున్నారని అడగగా, మా కన్నులు తెరవవలెను సరి. యేసు ప్రభు వారి కన్నులు ముట్టగా దృష్టి పొందుకున్నారు. తోమ దేవునితో ఉంటూ ఆయన చేసిన కార్యములన్నింటి చూసుకుంటాం అతనితో జీవించచ్చు ఆయన సిలువలో మృతి నొంది మరల లేచెను. కానీ తోమకు విశ్వాసము లేకుండా ఆయనను నేను కన్నులారా చూసి అప్పుడు నమ్ముతాను, సిలువలో పొందిన గాయములన్నింటినీ చూసి అప్పుడు నమ్ముతానని చెప్పాను. కానీ 2 గుడ్డివారు యేసు ప్రభు ఎలా ఉంటాడో తెలియదు. యేసు ప్రభు చేసిన అద్భుత కార్యములలో ఒక్కటి కూడా చూడలేదు, అతనితో నడవలేదు. కానీ వారు ఎవరో తెలియని ప్రజలు. యేసు ప్రభు అనేక మంది స్వస్థపరుచుతున్నాడు, అనేక వ్యాధి బాధలో ఉన్న వారికి బాగు చేస్తున్నాడని చెప్పగా వారు అవిశ్వాసిగా కాకుండా విశ్వాసముతో యేసు ప్రభుని నమ్మారు. అదేవిధంగా యేసు ఒక మార్గం ముందు వెళ్ళచుండగా విశ్వాసముతో కేకులు వేసిరి యేసు ప్రభు స్వస్థపరిచాడు. యేసు తోమకు మరలా కనబడి, నీవు నన్ను చూసి నమ్మితివి గాని చూడక నన్ను నమ్మిన వారు ఎంతో ధన్యులు. ఈ గుడ్డివారు దేవుని చూడకుండానే యేసు ప్రభుని నమ్మారు, వారెంతో ధన్యులు. ఈ రోజు ఇంకా మనలో దేవుడే దిగి వచ్చి నాతో మాట్లాడాలి, దేవుని స్వరం వింటే నేను పాపము విడిచిపెడతాను, దేవుడే వచ్చి నాకు స్వస్థపరచాలి, దేవుడే నాకు కనిపించాలి, అప్పుడే ఆయన నమ్ముతున్నాను అని అనుకుంటున్నారా? యేసు ప్రభు వర్తమాన భూత భవిష్యత్ కాలమంతా మనతో ఉన్నాడని నమ్మి ఆయనతో సాగుదాం. ఆమేన్.